విజయనగరంలో వైసీపీకి బిగ్ షాక్ తగలనుంది. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సోదరుడు లక్ష్మణ్ రావు వైసీపీని వీడి జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిని కలిసి బొత్స లక్ష్మణ్ రావు చర్చలు జరిపారు. వచ్చే నెల 3న పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరేందుకు రూట్ క్లియర్ అయినట్లు సమాచారం. బొత్స లక్ష్మణ్ రావుతో పాటు భారీగా సర్పంచ్లు, ఎంపీటీసీలు జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. విజయనగరంలో వైసీపీకి బిగ్ షాక్ తగలనుంది. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సోదరుడు లక్ష్మణరావు వైసీపీని వీడి జనసేనలో చేరనున్నట్లు సమాచారం. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిని కలిసి బొత్స లక్ష్మణరావు చర్చలు జరిపారు. వచ్చే నెల 3న పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరేందుకు రూట్ క్లియర్ అయినట్లు సమాచారం అందుతోంది. బొత్స లక్ష్మణరావుతో పాటు భారీగా సర్పంచ్లు, ఎంపీటీసీలు జనసేనలో చేరే రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఇక పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరసింహులు అందిస్తారు. నరసింహులు చెప్పండి, బొత్స సత్యనారాయణ సోదరుడు లక్ష్మణ్ రావు జనసేనలో చేరుతున్నట్లుగా ఇన్ఫర్మేషన్ వస్తోంది. చెప్పండి, ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి దీనికి సంబంధించి? విజయనగరం జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే విజయనగరం జిల్లాకే పెద్ద దిక్కుగా ఉన్న బొత్స సత్యనారాయణ ఆయన కుటుంబ సభ్యులు అసలు జిల్లాలో క్రియాశీలక వ్యక్తి ఒంటి చేతితో జిల్లాలో గడిచిన ఎన్నికలు గత 2019 ఎన్నికల్లో ఒంటి చేతితో తన మార్పు చూపిస్తూ జిల్లా వ్యాప్తంగా క్లీన్ చీప్ చేసిన అటువంటి నేత బొత్స సత్యనారాయణ అయితే గత ఎన్నికల్లో మళ్ళీ అదే సీన్ రివర్స్ అవడంతో ఎన్డీఏ కూటమి పూర్తిగా క్లీన్ చిప్ చేసింది. ఆ క్రమంలో ఏదైతే బొత్స కుటుంబం అయితే క్రియాశీలకం వ్యవహరించింది, అయితే అటువంటి కుటుంబంలో మార్కు గల వైసీపీకి ఒక పెద్ద మార్కు గల ఉన్న బొత్స కుటుంబం నుండి ఆ బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఉన్న బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స లక్ష్మణరావు ఏదైతే నేడు జనసేనలో చేరేందుకు అయితే సిద్ధం అవడంతో ఇటు వైసీపీకి పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. ఇది వైసీపీలో తీవ్రంగా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఏదైతే వాళ్ళంతా కలత చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకైతే బొత్స అన్నది విజయనగరంకి ఒక ఇది మార్పు, అటువంటిది వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. అటువంటి ఆయన సోదరుడు లక్ష్మణరావు నేడు జనసేనకి వెళ్ళడం, దాంతో పాటుగా తాజాగా జనసేన ఎమ్మెల్యే లోకం మాధవిని కలిసి తను పార్టీలో చేరేందుకైతే చర్చించారు. ఈ క్రమంలో వచ్చే నెల 3వ తేదీన ఏదైతే పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన చేరేందుకైతే రంగం సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా చూసుకోవచ్చు, ఆయనతో పాటు నెల్లిమర్ల నియోజకవర్గంలో బొత్స లక్ష్మణరావు అన్నది క్రియాశీలక వ్యక్తి. ఆయన వైసీపీకి పెద్ద పట్టు అని చెప్పుకోవచ్చు. ఆయనతో పాటు ఆయన అనుచర వర్గం భారీగా సర్పంచులు, ఎంపీటీసీలు ఆయన గతంలో గెలిపించుకున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ఆ వర్గం అంతా కూడా ఆయన వెంట నడుస్తూ నేడు జనసేనలో చేరేందుకైతే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇది వచ్చే నెల 3వ తేదీన వీరంతా కలిసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరనున్నారు. దీంతో అయితే నెల్లిమర్ల నియోజకవర్గంతో పాటు ఇది జిల్లాలో కూడా వైసీపీకి పెద్ద దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. యామిని. రైట్ నరసింహులు, థ్యాంక్ యూ.